చేతులపైన, కాళ్ళపైన నలుపుతో బాధపడుతున్నారనంటే అసలు ఎందుకొచ్చింది నలుపు? టానింగ్ తోటొచ్చిందా? లేక లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్‌తో వచ్చిందా? లేక మాక్యులర్ అమెలోయిడోసిస్ తోటొచ్చిందా? లేక రొటీన్‌గా పిగ్మెంటరీ డీమార్కేషన్ లైన్స్ ఉన్నాయా? ఇలాంటి అనేకమైన కండిషన్స్ ఉంటాయండి చేతులపైన, కాళ్ళపైన నలుపొచ్చినప్పుడు. దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అసలు ఎందుకొచ్చాయి? అసలు ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? పెరగకుండా ఎలా ఉండాలి? అనే దాని గురించని నేను ఇవాళ మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి చేతులపైన నలుపు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి. కాళ్ళపైన కూడా విపరీతంగా నలుపు పెరిగిపోతూ ఉంటుంది. అలానే మీరు గమనిస్తే ఎప్పుడైనా వెకేషన్‌కెళ్ళొచ్చినప్పుడు విపరీతంగా టానింగ్ అయిపోయి చేతులపైన, కాళ్ళపైన విపరీతంగా నలుపొచ్చేస్తూ ఉంటుంది. చాలా మందికి నల్ల కణాలనేటివి చేతి భాగంలో, తర్వాత కాళ్ళ భాగంలో విపరీతంగా యాక్టివ్‌గా ఉంటాయి. అవి మన చేతికి ఇలా మన ముఖానికి పెట్టుకుంటే తేడా ఏముంది పిగ్మెంటేషన్ అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ నా ఫేస్ ఏమో ఫెయిర్‌గా ఉంది. కానీ చేతులేమో చాలా విపరీతంగా నల్లగా ఉంది అని అంటారు. వెకేషన్‌కెళ్ళొచ్చాను. సన్ స్క్రీన్ బాగా పెట్టుకున్నాను సార్. కానీ ఫేస్, నెక్‌కి మాత్రమే పెట్టుకున్నాను. చేతులకి, కాళ్ళకి పెట్టుకోలేదు. అందుకోసమని బాగా విపరీతంగా ట్యాన్ అయిపోయింది అని అంటూ ఉంటారు. సో, ట్యానింగ్ అనేది చేతులపైన, కాళ్ళపైన వచ్చినప్పుడు మనం దానికి అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దాని గురించని నేను మీకు వివరిస్తాను. ట్యానింగ్ అనేది ఏంటి? అసలు ఎందుకొస్తుంది? అనే దాని గురించి నా ఛానెల్‌లో పాత వీడియోస్‌లో నేను మీకు అన్నీ క్లియర్‌గా చెప్పానండి. అయినా గాని మళ్ళీ క్లుప్తంగా చెప్తాను. మన చర్మంలో పైన పొర ఉంటుందండి. దాన్ని ఎపిడెర్మిస్ అని అంటాము. కింద పొర ఉంటుందండి. దాన్ని డెర్మిస్ అని అంటాం. పైన పొరలో, కింద పొరల మధ్యలో మనకి నల్ల కణాలుంటాయి. ఈ నల్ల కణాలనేటివి నలుపుని మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేయటంతోటి ఏమవుతుందనంటే అక్కడ చర్మ కణాల్లో మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకొని ఈ మెలనిన్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అయితే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది లోపలికి వెళ్లకుండా మెలనిన్ అనేది కాపాడుకుంటుంది. అయితే ఈ మెలనిన్ కనుక లేకుండా ఉండనైతే అల్ట్రావైలెట్ లైట్ అనేది మన సూర్యుడి వెలుతురు నుంచి అల్ట్రావైలెట్ రేడియేషన్ వస్తుంది కదండి. ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం లోపలికి వెళ్ళిపోయి చర్మంలో ఉన్న లోవర్ లేయర్ ని మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది. ఆ లోవర్ లేయర్ ని అలా డ్యామేజ్ చేయడం తోటి విపరీతంగా మనకి ట్యానింగే కాకుండా మనకి విపరీతమైన స్కిన్ బ్రింక్లింగ్, అలానే స్కిన్ డ్యామేజ్, అలానే ఇతరత్ర ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. హానికరమైన యూవీ రేడియేషన్ కాబట్టి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మెలనిన్ ఉన్నందుకు ఏమవుతుంది, అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది అక్కడ అబ్జర్వ్ అయిపోతుంది. అది అబ్జర్వ్ అయిపోవటం తోటి ఏమవుతుంది అంటే అక్కడ నల్లిఫై అయిపోతుంది. ఈ మెలనిన్ అనేది చర్మ కణాలతోటి బయటికి పడిపోతుంది ఒక నెల రోజుల తర్వాత. సో ఈ చర్మ కణాల్లో ఉన్న మెలనిన్ మన శరీరానికి చాలా బెనిఫిషియల్ అన్నమాట. కానీ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎంతైతే ఎక్కువ అవుతూ ఉంటుందో మెలనోసైట్ అంతా ఎక్కువగా యాక్టివ్‌గా మెలనిన్ చేస్తూ ఉంటుంది. మెలనిన్ ఎంత అయితే యాక్టివ్‌గా ప్రొడక్షన్ అవుతుందో అక్కడంతా పేరుకుపోయి ఎక్కువ ఉన్న అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇదొక పాజిటివ్ బెనిఫిట్ మనకి మెలనిన్‌ని ప్రొడక్షన్ చేయటానికని మెలనోసైట్‌కి డిజైన్ చేసిందండి. అయితే ఈ మెలనోసైట్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా యాక్టివ్‌గా పనిచేస్తూ ఉంటుంది. పొద్దునైనా కానివ్వండి, రాత్రైనా కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి. ఒకవేళ మనకి రోజు ఎండ తగులుతూ ఉన్నదనుకోండి, రోజు మనకి పిగ్మెంటేషన్ ఇచ్చేది అవసరం ఉంటుంది కాబట్టి ఒకటేసారి ఎక్కువ లెవెల్‌లో పిగ్మెంటేషన్ అనేది ఇచ్చేస్తుందండి. దాన్నే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటారు. ఇవి చాలనాల వరకు ఉండిపోతాయి. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అలా ఉండిపోతాయన్నమాట. ఈ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ తోటి ఏమవుతుందనంటే మనకి నలుపు అనేది కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయి మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. షర్ట్ పైకి మీరు తీసి చూసారనుకోండి, చేతుల పైన ఇక్కడేమో అంతా ఫేర్‌గా ఉంటుంది. ఇక్కడేమో మనకి విపరీతంగా నలుపు వచ్చేస్తూ ఉంటుంది. టీ షర్ట్స్ వేరే సైజెస్ ఏసుకోవాలనంటే ఎప్పుడైనా గానీ ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. జాకెట్ ఎప్పుడైనా గానీ హైట్ ఉన్నా కానీ, స్లీవ్‌లెస్ ఉన్నా కానీ మనకి చాలా విపరీతంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకోసమనే ఏం చేస్తామనంటే దీనికి ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్యానింగ్‌కి ప్రొటెక్షన్ అనేది ఏమైనా చేయొచ్చా అనంటే మనం మంచి సన్ స్క్రీన్స్ అనేటివి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. హ్యాండ్స్ పైన మనకి జిడ్డుగా ఉన్న కొద్దిగా డల్‌గా కనిపించిన సన్ స్క్రీన్స్ అయినా చాలా మందికి ఓకే అని అనుకుంటారు. మంచి సన్ స్క్రీన్స్ అనేటివి చాయిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్‌లో మనకి 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ అనేటివి హ్యాండ్స్‌కి మనం పెట్టుకోవచ్చు. 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ అనేది మనం వాడుతూ ఉంటే చర్మం పైన మనకి ట్యానింగ్ రాకుండా ఎక్కువగా బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట.
సో ఈ ట్యానింగ్ అనేది మనకి ఖచ్చితంగా మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి మనం ఇంపార్టెంట్ ఏంటంటే రాత్రిపూట సీరం అనేది కూడా ఒకటి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సీరం అనేటివి మనకి వైటమిన్ సి కానీ, అజలిక్ యాసిడ్ కానీ, ఇతరత్ర ఏవన్నా కానీ మనం సీరమ్స్ అనేటివి మనం వాడుకోవచ్చు. ఈ సీరమ్స్ వాడటం తోటి మనకి చర్మంలో ఉన్న ట్యానింగ్ అంతా కరగదీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. కానీ ట్యానింగ్ అనేది ఇట్టే కరిగిపోదు కదా. సో ఒకవేళ మొండిగా ట్యాన్ ఉంటే గనక మనం లేజర్స్ తోటి చేయాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ అనేటివి, పీల్స్ అనేటివి మనం రెగ్యులర్ గా చేసుకోవచ్చు. లేజర్స్, పీల్స్ అనేటివి మనం నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు అండి. ఒకటే రోజు లేజర్ చేసుకోవచ్చు, ఒకటే రోజు పీల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ప్రయత్నం చేసుకొని మంచి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు. ట్రీట్మెంట్లో లేజర్స్ పీల్సే ఉంటాయండి, ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయనంటే నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేటివి ఉంటాయండి, ఎల్ఐడిడి థెరపీస్ అనేటివి కూడా ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ని కూడా యూస్ చేసుకొని మనం మంచిగా ట్యానింగ్ అనేది తగ్గించుకోవచ్చు. మరి గ్లూటథైన్ ఇన్ఫ్యూషన్స్ అంటే ఏంటి సార్, అసలు గ్లూటథైన్ ఇన్ఫ్యూషన్స్ మనకి హెల్ప్ చేస్తాయా అని అడుగుతూ ఉంటారు చాలా మంది. గ్లూటథైన్ ఇన్ఫ్యూషన్స్ అనేటివి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఐవి గ్లూటథైన్ అనేది మనం వారానికి ఒకసారి కానీ, 2 వారాలకి కానీ ఒకసారి కానీ మనం తీసుకుంటూ ఉంటాయి ఇంజెక్షన్స్. అవి కొద్దిగా యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ గా పనిచేస్తాయి. చర్మం లోపల నుంచి మనకి నల్ల కణాల యాక్టివిటీని ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో నల్ల కణాలని హెల్తీగా ఉంచి మంచి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఇవ్వటంతో చర్మంలో మనకి నిగారింపు అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఐవి గ్లూటథైన్. ఇవన్నీ ట్రీట్మెంట్స్ మనకి ఏదో ఒక్క సెషన్లో కావండి, మల్టిపుల్ సెషన్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనీసం నెలకు ఒకసారి 5 నుంచి 6 సార్లు అయినా మినిమం చేయించుకొని ఆ తర్వాత మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ నలుపు ఉంటే ఎక్కువ సెషన్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి నలుపు అనేది ఉంటే గనక మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. దయచేసి నా వీడియోస్ని లైక్ చేసి చర్మం పైన నలుపుతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ కలుస్తాను. నమస్తే.